కొబ్బరి నూనెలో ఇది ఒక్కటి కలిపి రాస్తే చాలండి. మీ పాదాలు, చేతులు, మెడ, మోచేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర ఎక్కడ నల్లగా ఉన్నా కానీ అక్కడ స్కిన్ అంతా కూడా తెల్లగా మారిపోతుంది. లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేస్తున్నానండి. దీనికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్‌లో నేను 1 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేస్తున్నాను. నేను ప్రతి దానికి కూడా ఇక్కడ ఆల్టర్‌నేట్ చెప్తానండి. జాగ్రత్తగా వినండి. శనగపిండి మీకేమన్నా సెట్ అవ్వదు, పడదు అనుకుంటే కనుక ఈ ప్లేస్లో మీరు ముల్తానీ మట్టిని యూజ్ చేయొచ్చు. బియ్యపు పిండి ఉంటుంది కదా, సో బియ్యపు పిండిని కూడా వాడుకోవచ్చు. ఓకేనా. శనగపిండి అనేది మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడానికి, అంతేకాకుండా మీకు ఎండిపోయి పాడైపోయి పగిలిపోయిన చర్మాన్ని రిపేర్ చేసి మీ చర్మాన్ని కాంతివంతంగా తీసుకురావడానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. అందుకే మనకి పెళ్ళిళ్ళప్పుడు పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు నలుగు పెడుతూ ఉంటారు శనగపిండిని పెట్టి. సో అలా యూజ్ అవుతుందని వాళ్ళు అట్లా పెట్టేవాళ్ళండి వెనకటి రోజుల్లో. సో ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారనుకోండి, ప్రతిసారి కూడా మీరు ఫేస్ ప్యాక్ ఏది వాడినా కూడా శనగపిండిని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను కస్తూరి మేతి, ముల్తానీ మట్టి ఈ రెండింటిని కలిపింది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. మీరు ఇక్కడ ముల్తానీ మట్టిని స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చండి. కస్తూరి పసుపుని తీసుకోండి. చాలామంది కూడా నేను ఎప్పుడైనా ఇట్లా స్కిన్ వైట్నింగ్ రెమెడీస్ చెప్పినప్పుడు అడుగుతూ ఉంటారు, అక్క వంట పసుపు యూజ్ చేయొచ్చా అని చెప్పి. వంట పసుపు కంటే కూడా కస్తూరి పసుపు అనేది స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేయండి. ఒకవేళ లేదు అనుకుంటే కనుక నార్మల్ పసుపుని యూజ్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ని యూజ్ చేశాను. కాఫీ పౌడర్ అనేది నిజంగా చెప్తున్నానండి, చాలా చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్లుగా యూజ్ చేయండి. మీరు బయట 2000, 3000, 5000 పెట్టి స్కిన్ వైట్నింగ్ చేయించుకున్నా కూడా రాని గ్లో అనేది ఈ చిన్న చిన్న వాటితో వచ్చేస్తుందండి. సో నేను మీకు లైవ్ రిజల్ట్ కూడా చేసి చూపిస్తాను. సో అందుకనే చెప్తున్నాను, వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఇక్కడ ఒక వైటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్లో ఉండే ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను. వైటమిన్ ఈ ఎందుకంటే కనుక మనకిప్పుడు వింటర్ సీజన్ కదా, వింటర్ సీజన్లో స్కిన్ ఎలా ఉంటుందంటే చాలా డ్రైగా అయిపోతూ ఉంటుంది. అంతేకాకుండా చర్మానికి మధ్య ఆ పగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి కదా, సో ఆ పగుళ్ళను రిపేర్ చేసి చర్మం అనేది మంచిగా తేమగా ఉండడానికి వైటమిన్ ఈ ఆయిల్ అనేది చాలా మంచిగా హెల్ప్ అవుతుందండి. సో వైటమిన్ ఈ ఆయిల్ ఎంత ఆయిల్ ఉంటుంది, కొంచెమే ఉంటుందన్నమాట. సో మీకు ఒక 3 or 4 డ్రాప్స్ ఉంటుంది అంతే. దాన్ని చక్కగా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను కోకోనట్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను, అంటే కొబ్బరి నూనెని యాడ్ చేస్తున్నాను అనమాట. కొబ్బరి నూనె మన స్కిన్కి ఒక న్యాచురల్ తేమని తీసుకొస్తుంది. పసిబిడ్డలకు కూడా కొబ్బరి నూనె నలుగు పెట్టి మరీ రాసి మొత్తం శరీరం అంతా మసాజ్ చేసి తర్వాత ఒక 1/2 hour ఉంచిన తర్వాత వాళ్ళకి స్నానం చేపిస్తూ ఉంటాము. సో ఈ వింటర్లో ఎస్పెషల్లీ మన స్కిన్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ని, మురికిని, జిడ్డుని రిమూవ్ చేయడానికి కొబ్బరి నూనె చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను షాంపూని తీసుకున్నాను. మీరు ఇక్కడ సోప్ బేస్ ఉంటే సోప్ బేస్ని యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్లినిక్ ప్లస్ వాడాను అని చెప్పి మీరు కూడా క్లినిక్ ప్లస్ ఏమీ వాడాల్సిన అవసరం లేదండి. మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా కానీ యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనకి షాంపూ ఇక్కడ ఏం చేస్తుంది అంటే కనుక మనకి ఫోమింగ్ని, అంటే మన స్కిన్ మీద ఇవన్నీ కూడా మంచిగా వర్క్ అయినప్పుడు ఆ మురికిని ఇంకాస్త ఈజీగా రిమూవ్ చేయడానికి షాంపూ మనకి వర్క్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న టిప్ అనేది చెప్తాను, ఏంటి అంటే కనుక దీన్ని మీరు షాంపూ కలుపక ముందల ఫేస్ ప్యాక్గా కూడా అప్లై చేసుకోవచ్చండి. షాంపూని ఫేస్ ప్యాక్గా అప్లై చేసుకోవద్దు. అంటే ఇప్పుడు నేను షాంపూ కలిపిన తర్వాత ఫేస్ ప్యాక్గా ఇది పనికిరాదు, కొంచెం మంట వస్తుంది స్కిన్ అనేది. ఫేస్కి మాత్రమే, మళ్ళీ కాళ్ళకి చేతులకి రాసుకుంటే మంట వస్తుంది అనుకోవద్దు, కేవలం ఫేస్కి మాత్రమే. ఈ విధంగా కొంచెం వాటర్ అనేది మిక్స్ చేసుకొని మనకి కన్సిస్టెన్సీ ప్యాక్ అనేది వేసుకోవడానికి ఏ విధంగా అయితే కలుపుకోవాలో ఆ విధంగా సరిపడ వాటర్ని యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉందన్నమాట. నేను ఇక్కడ హ్యాండ్ మీద అప్లై చేస్తున్నాను. బిఫోర్ నా హ్యాండ్ని చాలా చక్కగా అబ్జర్వ్ చేయండి. కొంచెం ట్యాన్ అయ్యి ఉంది, నేను మరీ ట్యాన్ అయిపోయిందని చెప్పట్లేదు, కానీ నా స్కిన్ టోన్ కంటే కూడా 2 షేడ్స్ తక్కువగా ట్యాన్ అయిపోయిందనమాట. సో
ఈ విధంగా నేను మొత్తం కూడా అప్లై చేస్తున్నాను. ఇది కేవలం చేతులకే కాదండి, మీకు నెక్ పార్ట్ ఉంటుంది. చాలామందికి మెడ దగ్గర చాలా డార్క్‌గా పెచ్చులుగా ఉంటుందండి. సో, డార్క్ నెక్ సమస్యతో చాలామంది అమ్మాయిలు సఫర్ అయిపోతున్నారిప్పుడు. సో, ఆ డార్క్ నెక్ అంటే నల్లగా మెడక ఎవరికైతే తయారైందో ఆ నల్లటి మెడ మీద అప్లై చేస్తే మొత్తం ఈజీగా రిమూవ్ అయిపోయి మీ మెడ తెల్లగా మారుతుందనమాట. అంతేకాకుండా మోకాళ్ళ దగ్గర చాలామందికి నల్లగా ఉంటుంది. మోచేతుల దగ్గర చాలామందికి నల్లగా ఉంటుంది. చేతి గిలకలు, వేలు గిలకలు ఉంటాయి కదా! సో, వాటి దగ్గర, కాలి గిలకల దగ్గర, వీటన్నింటి దగ్గర కూడా చాలా డార్క్‌గా ఉంటుంది. చాలామందికి పాదాలు కూడా చాలా డార్క్‌గా ఉంటాయండి. సో, మీకెక్కడ స్కిన్ మీద డార్క్‌నెస్ ఉందో అక్కడ దీన్ని అప్లై చేసుకోండి. ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేసుకున్న తర్వాత మీరు ఒక 3 ఆర్ 5 మినిట్స్ ఉంచుకోండి చాలు. ఎక్కువ కూడా అవసరం లేదు. ఒక 3 ఆర్ 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఈజీగా నేను ఇక్కడైతే మీకు చూపించాలి అన్న ఉద్దేశంతో ఒక క్లాత్ తీసుకొని నేను నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాను. లేదంటే మీరు చక్కగా ట్యాప్ దగ్గరికి వెళ్ళి మొత్తం క్లీన్ చేసుకోండి. ఈ విధంగా క్లీన్ చేసుకునేటప్పుడు మనకి షాంపూ కూడా ఉంటుంది కదండీ! ఆ షాంపూని మనకి నురగలాగా వస్తుంది కదా! దాన్ని కొంచెం ఇక్కడ యూజ్ చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం ఉపయోగించుకోవాలి. కొంచెం వాటర్‌ని మనకి తడి తగిలించుకొని ఈ విధంగా నీట్‌గా మసాజ్ చేసుకుంటే ఆ నురగొస్తుంది. ఆ నురగొచ్చినప్పుడు ఏమవుతుందంటే మన పోర్స్‌లో ఇరుక్కుపోయిన మురికి కానీ, జిడ్డు కానీ అదంతా కూడా ఈజీగా వస్తుంది. మన స్కిన్ మీద ఏర్పడిన డెడ్ స్కిన్ ఏదైతే ఉందో ఆ స్కిన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోయింది. సో, మీరే చూడండి బిఫోర్ నా హ్యాండ్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉందో మీరే చూసారు కదా! నాకైతే చాలా డిఫరెన్స్ వచ్చిందండి. వింటర్ వచ్చిన తర్వాత చాలామందికి స్కిన్ డల్ అయిపోతుంది. అంతేకాకుండా డార్క్ కూడా అయిపోతుందనమాట. ఎందుకంటే ఈ చలికాలంలో ఆ చల్లదనానికి మన స్కిన్ ఏంటంటే ముడుచుకుపోతుంది, పగిలిపోతుంది. ఆ పగలడం వల్ల మనం కొంచెం ఇచ్చింగ్ వస్తుంది, అక్కడ దురద వస్తుంది. ఆ దురద వచ్చినప్పుడు కొంచెం మనం గీరుకుంటాం కదా గోళ్ళు పెట్టి. అప్పుడేమవుతుందంటే అది పగిలి అక్కడ కొంచెం స్కిన్ అనేది డెడ్ స్కిన్ సెల్స్ అనేవి వచ్చేస్తాయి ఈజీగా. ఇప్పుడు చూడండి ఆ హ్యాండ్‌కి, ఈ హ్యాండ్‌కి ఎంత డిఫరెన్స్ ఉందో. నాకైతే ఇది నేను పర్సనల్‌గా ఎప్పుడు యూజ్ చేస్తానండి. ఎప్పుడు వింటర్ సీజన్ వచ్చినా, లేదు ఏదైనా ఫంక్షన్ ఉంది, ఏదైనా పార్టీ ఉంది అనుకుంటే కనుక షాంపూ కలపకుండా అదైతే ఫేస్‌కి వేసుకుంటాను. షాంపూ కలుపుకొని నెక్‌కి, హ్యాండ్స్‌కి, మోకాళ్ళకి, మోచేతులకి ఎక్కడ డార్క్‌నెస్ ఉంటే అక్కడ అప్లై చేసేసుకుంటానండి. జస్ట్ ఈజీగా మన వంటగదిలో ఉండేవే కదా ప్రతీదీ కూడా. శనగపిండి మన వంటగదిలోనే ఉంటుంది. కాఫీ పొడి మన వంటగదిలోనే ఉంటుంది. ఇంకా మనకి కస్తూరి పసుపు ఒక్క ప్యాకెట్ తెచ్చి పెట్టుకుంటే దాదాపుగా అది మనకి 30-40 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం హాఫ్ టేబుల్ స్పూనే యాడ్ చేసుకుంటాం కాబట్టి ఒక 100 గ్రాములు తెచ్చుకున్నాం అనుకోండి చాలా రోజులు వస్తుందన్నమాట మనకి. దీన్ని మీరు వారానికి ఒక్కసారి వాడుకున్నా చాలండి. మీకు ఈజీగా డార్క్నెస్ అనేది పోతుంది. బాగా ఎక్కువగా డార్క్‌గా ఉందనుకోండి ఒక 2 సార్లకే రిమూవ్ అయిపోతుంది. అప్పుడప్పుడు యూజ్ చేసుకున్నారనుకోండి చక్కగా మీ స్కిన్ అనేది అసలు ట్యాన్ అనేది అవ్వకుండా ఉంటుందన్నమాట. షాంపూ కలపకుండా మీరు హ్యాండ్స్ మొత్తం పైనుంచి కింద వరకు నీట్‌గా అప్లై చేసుకోవచ్చు. చాలామందికి క్లాత్ ఉన్నంత వరకు మంచిగా ఉంటుంది స్కిన్ టోన్. క్లాత్ లేకుండా ఎండ ఎక్కడైతే తగులుతూ ఉంటుందో అక్కడ కొంచెం డార్క్‌గా అయిపోయి స్కిన్ డల్‌గా కనిపిస్తుంది కదా! సో, అలా హ్యాండ్స్‌కి అప్లై చేయొచ్చు, లెగ్స్‌కి అప్లై చేయొచ్చు. బిఫోర్ నా పాదాలు మీరు గమనించే ఉంటారు. నేను ఇప్పుడైతే నీట్‌గా నా పాదాలకి చక్కగా అప్లై చేసుకున్నానండి. నేను ఇప్పుడు దీన్ని ఒక 3-5 మినిట్స్ ఉంచుకుంటాను. జస్ట్ అలా 3-5 మినిట్స్ మరీ గట్టిగా ఎండిపోవాల్సిన అవసరం లేదు. 3-5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత నేను క్లాత్‌తో నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాను. సో, పాదాలు కాబట్టి నేను ట్యాప్ కిందకి వెళ్ళి క్లీన్ చేసుకొని మీకు చూపిస్తాను. నాకైతే ఇది మళ్ళీ చెప్తున్నాను. మీరు ప్రతి ఒక్కరూ ట్రై చేయాలండి. ఈరోజే ట్రై చేయండి. దీన్ని చిన్న పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అమ్మాయిలు, అబ్బాయిలు ఎవ్వరైనా కూడా దీన్ని వాడొచ్చండి. నేను ఇప్పుడు ట్యాప్ కింద వాటర్ తిప్పేసుకొని నీట్‌గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఆఫ్టర్ చూడండి నా పాదాలు ఎంత చక్కగా ఉన్నాయో. మురికి, జిడ్డు అంతా కూడా తొలగిపోయింది. డెడ్ స్కిన్ సెల్స్ అంతా పోయింది. చాలా నీట్‌గా నేనైతే రూపాయి ఖర్చు లేకుండా హ్యాపీగా నా చేతులు, పాదాలని క్లీన్ చేసేసుకున్నాను. మీరు కూడా వెంటనే ట్రై చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రేపు మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.